వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే సీరియల్ అయితే భలే సూపర్గా భలే ఇష్టంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ అయితే సీరియల్కి వెళ్ళిపోదాం. ఇంకా ఈ రోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందామా? ఇంకా ఈ రోజు సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా బాగుంది. ఇంకా రామారాజు అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే ఇంటికి వచ్చేసాడు కదా. ఇంకా రామారాజు అమూల్య గురించి ఎలా టెన్షన్ పడుతున్నాడు, మరి ధీరజ్ ప్రేమలు అంటే ప్రేమ అమూల్యని తాళి తననే కట్టుకోమని చెప్తుంది కదా. మరి ధీరజ్కి నిజం చెప్తుందా లేదా ప్రేమ అనేది మనం ఈరోజు పూర్తి ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఏం జరుగుతూ ఉంటుందంటే, సీరియల్ కండిషన్లో భాగంగా వెళ్ళినట్టయితే ఇంకా రామరాజ్ అయితే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంకా నడిపోడు అంటే సాగర్ అయితే ఇంటికి తను 20 లక్షలు 25 లక్షలు లంచం పెట్టి గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదిస్తూ ఉంటాడు కదా. ఇంకా దాని గురించి ఒక పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంటే ఇంకా వాళ్ళందరూ అక్కడే ఉండడంతో సాగర్ అయితే దాన్ని దాచిపెడతాడు. ఇంకా వాళ్ళ అమ్మంటుంది, అరే నడిపోడా అంటే అన్నానంటావు, కానీ మీ నాన్నగారు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు పక్కన ఉండాలి కదా, అసలు నిన్ను కొట్టేవాళ్ళు లేకుండే అనేసి తనైతే బాగా గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు అక్కడ నర్మద, శ్రీవల్లి వాళ్ళందరూ ఉంటారు. ఇంకా వింటూ ఉంటారు. రామరాజు, బుజ్జమ్మ అలా ఎందుకు అంటున్నావు అనేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడోలే సాగర్ అంటాడు, అమ్మ ఒక ముఖ్యమైన పని మీద నేను బయటికి వెళ్ళాల్సి వచ్చిందంటే నీకు నాన్నకన్నా ముఖ్యమైన పని ఏముంటుంది అనేసి సాగర్ అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఇట్లా నీకు నాన్నకన్నా ముఖ్యమైన పని ఏంటి అనేసి వాళ్ళ వేదవతి అంటూ ఉంటుంది కదా. ఇంకా సాగర్ అంటాడు, అమ్మ రైస్ మిల్లో పనులన్నీ చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి మాత్రమే నేను బయటికి వెళ్ళాను అనేసి సాగర్ చెప్తాడు. ఇంకా అప్పుడు వేదవతి అంటుంది, అయ్యో నడిపోడా, నువ్వు రైస్ మిల్లో పనులు చూసుకోవడానికి వెళ్ళావా, గట్టిగా మాట్లాడరా, నన్ను క్షమించరా అంటే సరే లేదమ్మా అనేసి సాగర్ అయితే రామరాజు దగ్గరికి వచ్చేసి, నాన్న ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇప్పుడు పర్లేదు, అవును వాళ్ళు మనకు ఇచ్చిన 20 లక్షలు నువ్వు నిజంగానే బ్యాంకులో వేసావు కదా, వాళ్ళు అడగకముందే మనం ఆగిపోయింది, అడగకముందే మనం 20 లక్షలు వాళ్ళకి ఇచ్చేసేయాలి అనేసి అన్నాక ఇంకా సాగర్ అయితే ఒక్కసారిగా లేచి నిల్చొని 20 లక్షలా, అవును నువ్వు బ్యాంకులో వేసావు కదా అనేసి రామరాజు అడుగుతూ ఉంటాడు. వేశాను నాన్న అంటే, ఎందుకురా మరి అలా తడబడుతున్నావు అంటే, అయినా వాళ్ళు అడగలేదు కదా నాన్న మనల్ని అంటే, పెళ్ళి ఆగిపోయింది, అడగకున్నా ఇవ్వాలి, అది మన బాధ్యత అని చెప్పగానే ఇంకా సాగర్ అయితే ఓకే ఓకే అన్నట్టు దాని గురించి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మద తన జేబు వెనకాల పెట్టుకున్న అపాయింట్మెంట్ లెటర్ అయితే తీసుకొని వెళ్తున్నాడేంటి, అసలు ఈయనేమో దాచిపెడుతూ వెళ్ళాడు అనేసి తను చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఉంటుంటే ఈవినింగ్ టైం అయిపోతుంది. ఇంకా నైట్ టైంలో ధీరజ్ అయితే తన రూమ్లో ఉండి ఒక్క రోజులో ఒక్క క్షణంలో ఏం జరుగుతుందో ఏమో అనేసి చాలామంది అంటే ఏదో అనుకున్నాను, కానీ ఒకే రోజులో ఒకటే నిమిషంలో అటు అమూల్య జీవితం నాశనమైంది, ఇటు నాన్న అలా పడిపోయాడు, అసలు ఏంటో ఏంటి అనేసి ధీరజ్ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంటే ఇంక అంతలోనే అక్కడికి ధీరజ్ ఉన్నాడో లేడో అని చూసుకోకుండా ప్రేమకు వచ్చిన హాల్ టికెట్ని అయితే దాచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా తను హాల్ టికెట్ తీసుకెళ్ళి ఎక్కడ బీరువాలో పెట్టాలా, సెల్ఫ్లో పెట్టాలా, ఇక్కడ పెడితే ధీరజ్ చూడడు, అమ్మో ఇక్కడ పెడితే ధీరజ్ బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చూస్తాడు, వామ్మో ఇక్కడ పెడితే అలా అనేసి తనైతే చాలా టెన్షన్ పడుతున్నాడు. ధీరజ్ ఇదంతా చూస్తాడు. అవును ప్రేమ ఏం చేస్తున్నావు అనేసి అంటే, ఎప్పటి నుండి నువ్వు ఈ రూమ్లో ఉన్నావు అంటే, నువ్వు రూమ్లోకి వచ్చిన కాడ నుండి నేను ఈ రూమ్లో, అయినా నా దగ్గర ఏదో దాచిపెట్టాలని చూస్తున్నావు అంటే, ఏ ఉత్త పేపర్ లెటర్ అంటే అదే ఏ లెటర్ అనేసి తనైతే గుంజుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా తనకైతే హాల్ టికెట్ అనేసి చెప్పాక ప్రేమ అంటుంది, హాల్ టికెట్ని చింపి పడేస్తానంటే, ఎందుకు చింపి పడేయడం అంటే, ఎలాగో నేను ఈ ఎగ్జామ్ రాయే కదా అంటే, ఎందుకు రాయవు, దగ్గరుండి నేను రాపిస్తాను, నీకు అలా నువ్వు ఎస్ఐ కావాలంటే, మరి మామయ్య గారు అలా ఉన్నారు కదా, అలా ఎలా రాయడానికి వీలవుతుందంటే, ఇంకా ధీరజ్ అంటాడు, ఎలాగైనా చేసి నేను ఎగ్జామ్ రాపిస్తా, అది నా బాధ్యత అనేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమకి దగ్గర అవుతూ ఉంటాడు ధీరజ్. ఇంక ఇదంతా ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇంకా నైట్ అయిపోతుంది. సాగర్ అయితే తన లెటర్ పట్టుకొని తను ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న 20 లక్షల గురించి మాట్లాడుతూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అందులోనే అక్కడికి అది వాళ్ళ భార్య ఏదో వస్తుంది. వచ్చాక ఇంకా ఏంటి సాగర్, నర్మద వస్తుంది కదా, ఏంటి సాగర్ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు అంటే, ఏం లేదు నేను నాన్న గురించి ఆలోచిస్తున్నానంటే, మరి నీ దగ్గర పేపర్ ఉందంటే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్తాడు. అప్పుడు నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా దాని గురించి ఆరాధిస్తూ ఉంటుంటే సాగర్ అయితే తన ముందు కప్పిపుంచి చూస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా ఇలా ఉంటుంటే ఇంకో ప్రక్కన ఇటు బుజ్జమ్మ వేదావతి పడుకొని ఉలిక్కిపడి అమూల్య గురించి
బాధపడుకుంటూ లేచి కూర్చుని బయటికి వస్తూ ఉంటుంది. ఇంకా రామరాజు అయితే తన కూతురు గురించి ఆలోచించుకుంటూ ఇంటి బయట ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇంకా ఇంతలోనే తెల్లవారిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళైతే టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అవుతారు. చూద్దామండి ఇంకా మరి ఏం జరుగుతుంది ఏందని మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.